కొడుకునే చంపాలనుకుంటారా? ఏం జరిగిందండి చెప్పండి. రోడ్డు మీద రౌడీలతో గొడవ పడుతున్నాడు. నలుగురు కలిసి ఒకేసారి చిన్నని కొట్టారు. అక్కడే పడిపోయారు. ఇన్నాళ్లకు నా భర్త ఎలాంటి మనిషో తెలుసుకొని దూరం కాలేక కుమిలిపోతున్నాను. ఏమైందిరా? మమ్మీ వాడు వస్తున్నాడు మమ్మీ. ఎవర్రా? ఆ చిన్నగా నన్ను కొట్టడానికి వస్తున్నాడు మమ్మీ. అదిగో. రే ధీరజ్, ధీరజ్ చిన్న ఎక్కడ దాక్కున్నారా? చిన్న రారా బయటికి రా. చిన్న ధీరజ్ ఆగు. చిన్న ఏమైంది? చిన్న చిన్న అడిగేది నిన్నే. చిన్న ఎక్కడ దాక్కున్నారా? రారా బయటికి. రేయ్ దొంగల లోపల దాక్కుంటావేంట్రా? దమ్ముంటే రారా బయటికి. ఇదతో తీయరా. రారా రారా. చిన్న 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 ఆగు. చిన్న చిన్న వాడిని కొట్టదు. చిన్న చెప్పేది నీకే. చిన్న చిన్న ఏంటి చిన్న ఏమైంది? ఏం చేశాడని వాడిని అలా కొడుతున్నావు? నలుగురి వెదవల్ని వెంటేసుకుని వచ్చి నన్ను దొంగ దెబ్బ కొట్టాడు. విని ఇలాగ ఆగు. ఎరా చిన్న చెప్తుంది నిజమేనా? చెప్పు. మమ్మీ అది నిజమా కాదా చెప్పు. నిజమే. మమ్మీ ఎంత ధైర్యం ఉంటే నా చిన్న మీద రౌడీలు పంపిస్తావురా? నిన్ను పోరా లోపలికి. ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావంటే నిన్ను నేనే చంపేస్తా. పోరా రాస్కల్. ఐఎమ్ సారీ చిన్న. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. అసలు అసలు వాడికి నీకు గొడవ ఎందుకైంది చిన్న? వసు అనే అమ్మాయి నాతో మాట్లాడటం చూసి మీ వాడికి కుళ్ళు మొదలైంది. అంతకుముందే అమ్మాయి నేర్పించబోతుంటే ఒకసారి వార్నింగ్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ నా జోలికి వస్తున్నాడు. దొంగ దెబ్బ కొట్టి హీరో అవ్వాలనుకుంటున్నాడేమో. నా చేతికి చిక్కాడో. మొత్తం చిన్న వాడితో నీకేంటి? వాడికి నేను బుద్ధి చెప్తాను కదా. వాడు నీకు తమ్ముడు లాంటి వాడు. క్షమించి వదిలే. మళ్ళీ నీ జోలికి రాకుండా ఎలా కంట్రోల్ చేయాలో నేను చూసుకుంటాను. అయ్యో తలకి బాగా దెబ్బ తగిలినట్లుంది. ట్రీట్మెంట్ తీసుకున్నావా? ఉండు డాక్టర్తో మాట్లాడతాను. అవసరం లేదు. ఇంకొకసారి నా జోలికొస్తే వాడు ట్రీట్మెంట్ కూడా పనికిరాడు. కేవలం మీ మొహం చూసి వదిలేస్తున్నాను.
ఏంటి మమ్మీ, నా మీద కూర్చుని వాడిని కొట్టాల్సింది పోయి వాడి ముందే నన్ను కొడతావా? నేను నిన్ను కొట్టి ఆపకపోతే వాడి చేతిలో నువ్వు పీస్ పీస్ అయిపోయేవాడివి. వాడి గురించి నీకు తెలీదురా. వాడు కత్తి లాంటి మనిషి. సరిగ్గా వాడుకోకపోతే మన పీక తెగుతుంది. అయినా వాడితో నీకేంట్రా? వాడు ఆ వసతితో తిరిగితే నీకేంటి ప్రాబ్లం? ఆ అమ్మాయి విషయంలోనే వాడితో గొడవైంది. ఆ కరుణ నన్ను కొట్టింది. మన దగ్గర పనిచేసేవాడు దాని దగ్గర హీరో అయిపోయాడు. మరి బాధ ఉండదా? ఓ, అర్థమైందిరా. దానికి మార్గం ఇది కాదురా. నేను చెప్తానుగా. నువ్వు టెన్షన్ పడి చిన్నతో అస్సలు గొడవ పెట్టుకోవద్దు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు. చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని, పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని, ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని. ఏమండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నమ్మడానికి ఎంత బాగుందో. మిమ్మల్ని అసలు ఈ రూట్ ఎటు వెళ్తుంది? వెళ్ళాక చెప్తాను. చెప్పండి. చెప్తాను కదా చెల్లు, కాసేపు ఉండు. నమ్మడానికి ఎంత బాగుందో. విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి, నెలవంకల్లో వెన్నెల్లే పూంచేసి, నలుదిక్కుల్లో చుక్కల్ని చిలకలు చుట్టేసి, చిలకే కొరికి దరికి జరిగి మురిపెం పెరిగి మరి నువ్వే నాకు ముద్దిస్తావని. ముద్దు పదచందు, ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? రా చెప్తాను. అది కాదండి. ఏం పర్లేదు, రా. అక్కడే నిలబడిపోయావే చందు, రా. నాకిదేం నచ్చలేదండి. ఏంటి, ఈ ప్లేస్ నచ్చలేదా? కాదు, మీరు చేసిన పని. అయినా చెప్పా పెట్టకుండా మీరు ఇక్కడ తీసుకురావడం ఏంటి? ఏంటి, కోపమా? కోపం కాక మరేంటండి? నీకు చెప్తే రాను అంటావని చెప్పలేదు చందు. అందుకని ఇలా
ఇలాంటి పని చేస్తారా? నేనేమి కాని పని చేయలేదే. మీరెన్నైనా చెప్పండి, మీరు చేసిన పని నాకు నచ్చలేదు. నాతో ముందుగా ఒక్క మాట అయినా చెప్పాల్సింది. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోలేదు. తప్పేంటి చందు? తప్పు కాక మరేంటండి? మనం ఇలా కలిసిన్నట్టు ఎవరికైనా తెలిస్తే ఏమవుతుంది? అయినా మనం ఏమన్నా పరాయి వాళ్ళమా? భార్యాభర్తలమేగా. ఆ విషయం లోకానికి తెలియదు కదండి. మన మనసులకి తెలుసు కదా. మనకు తెలిస్తే సరిపోదండి, లోకం గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం అడవిలో బతకడం లేదు, మనుషుల మధ్య బతుకుతున్నాం. ఈ మనుషులెవరూ నా కన్నీళ్లు తొడవలేదు చందు. ఈ మనుషులెవరికి నా బాధ అర్థం కాదు చందు. 25 ఏళ్ల క్రిందట నిన్ను దూరం చేసుకున్నాను. అదృష్టవశాత్తు నువ్వు మళ్ళీ బ్రతికావు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కనిపించిన నీతో ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. భార్యాభర్తలమయ్యుండి పరాయి వాళ్లలాగా బ్రతుకుతున్నాం. నా మనసులోని బాధని చెప్పుకోవాలన్నా భయంగా ఎవరన్నా చూస్తారేమో అన్నట్టు మాట్లాడాల్సి వస్తుంది. నేనేదో నీతో సరదాగా గడపాలని రాలేదు చందు. నువ్వు దూరం అయినప్పటి నుంచి ఈ గుండెల్లో గూడు కట్టుకున్న బాధని నీతో పంచుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చాను. అదంతా నాకు తెలుసండి, కానీ మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? ఎవరైనా ఇలా చూస్తే బాగుంటుందా? ఒక రోజంతా నేను మీతో ఇక్కడే ఉంటే నా గురించి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు, ఎవరనుకుంటారు చందు? స్రవంతి గారికి నీ గురించి తెలుసు కదా. ఆవిడ గురించి నేను చెప్పే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నీతో కబుర్లు చెప్పి చాలా కాలమైంది. నీతో కలిసి భోజనం చేసి ఎన్నో ఏళ్లయింది. నా మనసులోని వేదన తగ్గిపోయేలా నీతో కలిసి అలా తిరిగితే నేను మామూలు మనిషినవుతాను చందు. అర్థం చేసుకో. పద వెళ్దాం. అమ్మయ్యా, చాలా రోజుల తర్వాత మనందరికీ రెస్ట్ దొరికింది. కనీసం ఒక్క రోజైనా సరదాగా ఎంజాయ్ చేద్దాం. అవును, ఎప్పుడు చూసినా హాస్పిటల్స్, పేషెంట్స్, మందులు, ఆపరేషన్సే. ఇంటికి వెళ్తే మొగుడు పిల్లలు, వాళ్ళకి అది చేయాలి వీళ్ళకి ఇది చేయాలి అని ఒకటే తలనొప్పి. ఏదేమైనా ఈ రోజు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఇంటి ఫోన్లు గాని హాస్పిటల్ ఫోన్లు గాని ఏది తీయడానికి వీల్లేదు. ఏమంటారు? ఓకే. ఏమైంది అమృత, నువ్వెందుకు అలా ఉన్నావు? ఏం లేదులే. నువ్వు చెప్పకపోయినా మాకు తెలుసులే. నీ ఆయన వదిలేసి వచ్చినందుకు నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు కదూ? అయినా పొద్దస్తమానం మీ ఆయన చూస్తూ కూర్చుంటే బోర్ కొట్టదు? తనకు అలాంటిదే ఉండదు. హాస్పిటల్లో పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక్క 10 నిమిషాలు కూడా ఇక్కడ ఉండదు. వాళ్ళ ఆయనంటే తనకు అంత ఇష్టం. ఒక్కరోజే కదా అమృత, ఎప్పుడు రొటీన్ లైఫ్ తో బోర్ కొడుతుంది. జస్ట్ ఫర్ చేంజ్. హ్యాపీగా ఉండు. కమాన్ అమృత, కమాన్ రా.
సీల్ ఓపెన్ చేసి సిసి డాక్టర్ 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 ఆగండి డాక్టర్ మిమ్మల్ని డాక్టర్ నాన్న నేను డాక్టర్ కాదండి. కాదా ఎందుకంటే అబద్ధాలు చెబుతున్నారా నేను అబద్ధాలు చెప్పడం ఏంటండి? ఎస్ మీరు అబద్ధాలు చెబుతున్నారు. మీరు డాక్టర్ కాదు. ఫుల్గా తాగినట్లున్నాడు. వెళ్దాం పద. ఆగండి డాక్టర్. నేను మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోతారేంటి? మీ వల్ల నేను ఎంత నష్టపోయాడో తెలుసా మీకు? చూడండి, మీరు బాగా తాగేస్తున్నారు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నేను డాక్టర్ని కాదు. నా పేరు రాజా. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నా కళ్ళు నన్ను మోసం చేయవో, నా మందు నన్ను మోసం చేయదు. నాకు తెలుసు డాక్టర్, మీరు డాక్టరే. డాక్టర్ ఎలా చెప్పాలి? అయ్యో కాదండి, అమ్మా మీరు ఆవిడ నా భార్య. అమ్మా నమస్కారం అమ్మా. మిమ్మల్ని చూస్తుంటే లక్ష్మీదేవిలాగున్నారు. మీరైనా చెప్పండి అమ్మా, ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ ని ఇలా మోసం చెయ్యొచ్చా? ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటండి? చెబుతానమ్మా, చెబుతాను. ఉన్న జుట్టు నిగనగా ఉంగరాలు తిరగాలడే ఒక్కసారి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. దానికి ఒక ఆయిల్ రాసిచ్చారు. 2 నెలలు వాడమన్నారు. కానీ ఒక్క నెలలోనే నా గుండు నుండగా ఎలా అయిపోయిందో చూడమ్మా, చూడమ్మా. నా జుట్టు పోయినందుకు నేను ఎంత నష్టపోయానో తెలుసా డాక్టర్? కొట్టడానికి జుట్టు అందడం లేదని మా ఆవిడ నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి మీరెక్కడ దొరుకుతారని వెతుకుతూనే ఉన్నాను. ఈ రోజు దొరికారు. చెప్పండి డాక్టర్, రాలిపోయిన నా జుట్టు ఎలా వస్తుంది? పారిపోయిన నా పెళ్ళం ఎలా వస్తుంది? చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టాలి. పద. ఆగండి. ఎంత ఈజీగా చెప్పారు డాక్టర్. ఇదే వదిలిపెట్టాలా? మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని వదిలేస్తే నాకెవరు న్యాయం చేస్తారు డాక్టర్? నా జుట్టు అంటే నాకెంత ప్రాణమో తెలుసా? నా జుట్టు చూసే మా ఆవిడ నాతో లవ్లో పడింది. మేము ఎంత ఆనందంగా గడిపామో తెలుసా డాక్టర్? అలాంటి జుట్టు, ఆ జుట్టు మీ వల్లే పోయింది. అయ్యా మళ్ళీ మాయమైపోయా డాక్టరే. అయినా సరే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. నా జుట్టు నాకు వచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. వదిలిపెట్టనంతే డాక్టర్. డాక్టర్ ఇక్కడ కూర్చుందాం. ఆ తాగుబోతు దెబ్బకి తలనొప్పి వచ్చేసింది అనుకో. ఆర్డర్ ప్లీజ్ సార్. ఆర్డర్ చెప్పు చందు. నాకేం వద్దండి. వద్దంటే ఎలాగా? మీరే చెప్పండి.
1 వెజ్ ఫ్రైడ్ రైస్ 1 మంచూరియా. ఓకే సార్. చందు, అలా డల్గా ఉంటే ఎలా? కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. నవ్వెలా వస్తుందండి? ఏ ఎందుకు రాదు? ఇంత దూరం వచ్చిందెందుకు? మన బాధల్ని కష్టాల్ని మర్చిపోవాలనే కదా. ఇక్కడికొచ్చినా నువ్వలా మూడీగానే ఉంటే ఎలా చెప్పు? మీరు నా మొహంలో సంతోషం కనిపించాలని కోరుకుంటున్నారు. నేను అమృత మనసులో ఆనందం ఆవిరి కాకూడదని ఆరాటపడుతున్నాను. ఇప్పటికే నా వల్ల అమృత చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. రేపు మనిద్దరం ఇలా కలిసి వచ్చామన్న సంగతి కూడా తెలిస్తే అస్సలు తట్టుకోలేదండి. చందు, అమృత లేని సమస్య గురించి వర్రీ అవుతుంది. నేను ఎలాంటి మనిషినో అమృతకి తెలుసు. తెలిసి కూడా మనల్ని అపార్థం చేసుకోవడం తన తప్పే కదా. అయినా నేనేమీ పరాయి మనిషితో కలిసి తిరగడం లేదే. నువ్వు నా భార్యవి, నా చందువి. ఈ విషయం తనకి చెబుదామంటే నువ్వే వద్దంటున్నావు. ఆ నిజం తెలియకే అమృత రోజు రోజుకి నీ మీద అనుమానంతో రగిలిపోతుంది. అమృతే కాదండి, తన స్థానంలో నేనున్నా అంతకంటే ఎక్కువగా కుమిలిపోతాను. నేనెవరూ మీకు తెలిసినట్టుగా అమృతకి తెలీదు. నేనే చందునని తెలిస్తే అమృత నన్ను దేవతలా చూస్తుంది. కానీ ఆ నిజం చెప్పేస్తే తను అస్సలు తట్టుకోలేదండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ఆ నిజం తెలియకూడదు. నిజానికి అమృత విషయంలో మనం తప్పు పట్టడానికి కూడా ఏం లేదండి. ప్రశాంతంగా బతుకుతున్న తన జీవితంలో నేనే ఒక పెద్ద సమస్యగా తయారయ్యాను. ఆ సమస్య మరింత పెరిగి పెద్దది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అమృతం చూస్తే పాపం అనిపిస్తుందండి.